తెలంగాణ నేతల దిష్టి వల్లే కోనసీమ ప్రాంతంలో కొబ్బరి మొక్కలు ఎండిపోయాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తక్షణమే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు. ఆదాయం హైదరాబాద్ అయితే అభివృద్ధి ఆంధ్రాదైందన్నారు. ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏదో తగులుతుంది. ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెంబడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలియతక్కువ మాటలు, మైండ్లెస్. ఈ వివాదం పెరుగుతూ ఉండడంతో పవన్ వ్యాఖ్యలపైన జనసేన పార్టీ రియాక్ట్ అయింది. పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించవద్దని, ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని జనసేన ఒక ప్రకటనలో కోరింది. కాంగ్రెస్ నేతలు పవన్ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించడం, ఈ నేపథ్యంలో ఈ వివాదానికి తెరదించేందుకు జనసేన ఈ వివరణ ఇచ్చింది. మరి ఈ వివరణపై తెలంగాణ నేతలు సంతృప్తి చెందరా లేదా అనేది తెలియాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, జనసేన పార్టీ ఇచ్చిన వివరణ పట్ల తెలంగాణ నేతలు సంతృప్తి చెందుతారనుకోవచ్చా? ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందనుకోవచ్చా? చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినాయి. అయితే జనసేన పార్టీ కార్యాలయం ఇచ్చిన ప్రకటన పట్ల తెలంగాణకు సంబంధించిన అధికార ప్రతిపక్ష పార్టీలు శాంతించే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటలు వక్రీకరించారని చెప్పి కూడా జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏదైతే వ్యాఖ్యలు చేశారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన దీనికి సంబంధించి స్పందిస్తేనే వివాదం సద్దుమణిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కోనసీమకు సంబంధించి కూడా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ఆహ్లాదకర వాతావరణంలో ఉంటాయి. 2 రాష్ట్రాలు విడిపోవడానికి కూడా కారణం ఇదే, దీనికి దిష్టి తగిలింది అనేది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ నేతల దిష్టి మూలంగానే విడిపోయింది. రాష్ట్రం విడిపోయి 13 సంవత్సరాలు అవుతున్నా ఇంకా తెలంగాణపై ఎందుకు ఈ రకమైన ఈర్ష్య అని చెప్పి కూడా తెలంగాణ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరొక వైపు నిత్యం ఆంధ్రాకి సంబంధించిన నేతలు హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ దిష్టి తగలాలి కానీ కోనసీమ జిల్లా డిస్టెన్స్ తగులుతుందని చెప్పి కూడా తెలంగాణ నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఏదైతే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన వెలువడిందో, ఆ ప్రకటనని బేస్ చేసుకుని కూడా తెలంగాణకు సంబంధించిన ఆయా రాజకీయ పార్టీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి. కానీ ప్రస్తుతం అయితే తెలంగాణకి సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనే వివరణ ఇవ్వాలనేది కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా బలంగా వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందించబోతారు, స్పందిస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 12-13 సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఎవరి కార్యకలాపాల వారు, ఎవరి పనులు వారు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇటు 2 రాష్ట్రాలకు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుని ఈ అంశాన్ని సద్దుమణే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తా ఉన్నాయి. రాధిక.
రైట్ శివ, ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా ఆడనివ్వము అంటూ కూడా ఆయన అంటే క్షమాపణ చెప్పకపోతే సినిమాలను ఆడనివ్వము అంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? దీని పట్ల జనసేన ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? ఆ అంశానికి సంబంధించి తెలంగాణ సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలే జనసేన ఖండనకి సంబంధించి కారణమైన పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా క్షమాపణ చెప్పాలనేది తెలంగాణకు సంబంధించిన అధికార ప్రతిపక్ష పార్టీల ప్రధానమైన డిమాండ్ గా కనిపిస్తా ఉంది. సో జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ మాటల్ని కొంతమంది రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కారణాలతో వక్రీకరించారు. ఇది సరైన విధానం కాదు. రెండు రాష్ట్రాల మధ్య సౌహృద వాతావరణం కలిసిన నేపథ్యంలో ఈ రకమైన వ్యాఖ్యలు సరైనది కాదు అని చెప్పి ఖండించింది. కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో సినిమాలు ఆడనిమని చెప్పి మంత్రి హోదాలో ప్రకటించాలని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జనసేన కాకుండా పవన్ కళ్యాణ్ స్పందించాలనేది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరికొంతమంది నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశం కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతానికి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఏ రకమైన వివాదాలు లేని నేపథ్యంలో అనవసరమైన వివాదాలు ఎందుకు దీన్ని పరిష్కరించుకునే దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు పార్టీ నేతలు కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.